ఈ కథ విన్నాక అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీరు మాట్లాడగలరా? అయితే ఈ కథ మొత్తం వినండి. మాట్లాడగలరో లేదో కామెంట్లో చెప్పండి. వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఈ గ్రామంలో 12 గంటల తర్వాత మాట్లాడితే ఎవరు ఆ గ్రామం నుంచి బయటకు రాలేరు. అదేంటంటే అది అడవుల మధ్య ఉన్న దాగి ఉన్న ఒక ప్రాంతం. అది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మూగ గ్రామం. ఆ గ్రామం గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు, ఎందుకంటే అక్కడ భయంకరమైన నమ్మకం ఉంది. అదేంటంటే రాత్రి 12 గంటల తర్వాత ఆ గ్రామంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ బయటికి రాలేరు, ఎవరు బతికి బయటపడలేరు. 10 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క రాత్రిలో ఆ గ్రామంలో ఉన్న అందరూ తమ మాటల శక్తిని కోల్పోయారు. ఎవరు కేక వేయలేదు, ఎవరు సహాయం అడగలేరు. కేవలం నిశ్శబ్దం మాత్రమే అక్కడ మిగిలింది. ఈ కథ నిజమా కాదా అని తెలుసుకుందామని ఒక యూట్యూబర్ మిస్టరీ వీడియోలు చేసే కార్తీక్ అనే ఒక యువకుడు తన కెమెరా పట్టుకుని ఆ గ్రామంలోకి ఒంటరిగా వెళ్తాడు. అప్పుడు టైం 12:50 అవుతుంది. చుట్టూ గాలి ఉన్న చెట్లు మాత్రం కదలవు. ఎటువంటి శబ్దం లేకున్నా 4 పక్కల నుంచి ఏదో కదులుతున్న శబ్దాలు అతనికి వినపడతాయి. అప్పుడు సరిగ్గా 12 గంటలు అవగానే పాత బావి దగ్గర నుంచి ఒక గొంతు వినపడుతుంది. అదేంటంటే, నాకు నా స్వరం కావాలి, నాకు నా గొంతు కావాలి, ఎప్పుడు ఇస్తున్నావు అనే చల్లటి చప్పుడు అతనికి చెవిలో పడుతుంది. అప్పుడు భయంతో వణికిన కార్తీక్ కెమెరా లైట్ని ఆన్ చేసి బావిలోకి నేరుగా చూస్తాడు. అప్పుడు ఆ బావిలో తెల్ల చీర కట్టుకున్న ఒక ఆడమనిషి కనిపించింది. ఆమెకి కళ్ళు లేవు, నోరు లేవు, కానీ శబ్దం కూడా అస్సలు లేదు. ఆమె చేతిలో బావిని చూపించగానే కార్తీక్ లోపల చూశాడు. అప్పుడు ఆ బావిలో కొన్ని వందల మంది నుంచుని ఉన్నారు. నోళ్ళు కదులుతున్నాయి, కానీ మాట అస్సలు వినపడట్లేదు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్క శబ్దం కూడా బయటికి రావడం లేదు. ఇంతకీ ఆ మనుషులు ఆ బావిలో ఎందుకున్నారు? వాళ్ళు ఆత్మల మనుషులా అనే దానికి కార్తీక్ పిచ్చోడయ్యి వెంటనే ఆలోచించసాగాడు. అప్పుడే అతని కెమెరా మైక్లో ఒక వాక్యం రికార్డ్ అయింది. అదేంటంటే, మాట్లాడిన వాళ్లే మాతో ఉండాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని. అప్పుడు వెంటనే కార్తీక్ అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి ఉదయం కార్తీక్ కెమెరా దొరికింది, కానీ కార్తీక్ అడుగుజాడలు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఆ బావి దగ్గరికి ఇంకొక మనిషి వచ్చాడు. అప్పుడు చూస్తే ఆ కార్తీక్ ఆ బావిలోనే ఉన్నాడు. కార్తీక్ ఆ బావిలో ఎందుకు ఉన్నాడు, ఎలా వెళ్ళాడు అనే కథ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్.